అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు తొలగిన ముసుగు. ఈ కథను రచించిన వారు శ్రీలత గారు. ఇంకా కథలోకి వెళితే, అనగనగా ఓ వ్యక్తి ఓ అమ్మాయిని ప్రేమించాను అన్నాడు. పెళ్లి చేసుకుంటాను అని వెంటపడ్డాడు. అతను ఎంతో బుద్ధిమంతుడు అని పేరు. అయినా ఆ అమ్మాయి అమ్మా నాన్న చెప్పిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అంది. ఇలా కుదరదని పెద్దవాళ్లతో పెళ్లి ఖాయం చేయించుకున్నాడు. మంచి కట్న కానుకలతో అమ్మాయి తరలి వచ్చింది. మనోడికి పండగే పండుగ. ఎందుకంటే మనీ దక్కింది, షీ దక్కింది. కొత్త కాపురం మామగారి ఖాతాలో హనీమూన్ యాత్ర ముగించుకుని వచ్చాడు. మెల్లిగా భార్యామణితో ఓ రోజు వ్యాపారం చేసుకోవాలి అనుకుంటే పెట్టుబడి లేదు. మీ నాన్నగారితో మాట్లాడి నాకు 2-3 లక్షలు ఇప్పించు బంగారం అంటూ మెల్లిగా తన ఆకలిని బయట పెట్టాడు. భర్తకు కష్టపడి పైకి వచ్చే ఆలోచన ఉంది. కాస్త చెయ్యి అందిస్తే మా జీవితాలు బాగుంటాయి అనుకుంది పిచ్చి తల్లి. వెంటనే వెళ్ళి తండ్రి చెవిన వేసింది. ఆయన తన కూతురి జీవితం బాగుంటుంది కదా అని అల్లుడికి 3 లక్షలు తెచ్చి ఇస్తాడు. ఈ మహానుభావుడు అరోకొర తెలివితేటలతో ఆ 3 లక్షల రూపాయలు సంవత్సరం కల్లా ముంచి పారేస్తాడు. మళ్ళీ కథ మొదటికి. మంచివాళ్ళు అనుకున్న తన పార్ట్నర్సు తనని మోసం చేశారని, తన మంచితనమే తనకు శాపమని మొసలి కన్నీరు కార్చాడు ఆ మహానుభావుడు. పిచ్చి తల్లి మళ్ళీ కరిగిపోయింది. మళ్ళీ తండ్రికి తన మొర వినిపించుకుంది. ఈసారి కొడుకు కాస్త గట్టిగా నిలదీశాడు. ఏంటి నాన్నా ఇది? ఎంతకాలమని ఇలా అక్కాబావలకు ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటారు? మనకంటూ ఒక కుటుంబం లేదా? ఇలా ఎంతకాలం? ఇకనైనా ఇలా డబ్బులు దారాదత్తం చేయడం ఆపండి అంటూ అడ్డం తిరిగాడు. ఎలాగోలా కొడుకు కళ్ళు గప్పి మరింత డబ్బు సర్దుబాటు చేశాడు కూతురికి ఆ తండ్రి. ఈయన గారు ఇవాళ వ్యాపారం మొదలు పెడతాను, రేపు మొదలు పెడతాను అంటూ ఆ డబ్బు అంతా స్వాహా చేసేశాడు. ఈసారి అమ్మాయి కాస్త గట్టిగా ఆయనని నిలదీసింది. ఎంతకాలం అని ఇలా మా పుట్టింటి మీద ఆధారపడి బ్రతకడం? చెరొక ఉద్యోగం చేసుకుందాం, ఎక్కడన్నా ఉద్యోగ ప్రయత్నాలు చెయ్యండి అంటూ నచ్చజెప్పింది. వెంటనే అతగాడు అలకపాన్పు ఎక్కుతాడు. అంటే నీ దయాదాక్షిణ్యాల మీద నేను బతుకుతున్నాను అని నన్ను అంటున్నావా? ఒకప్పుడు నేను బాగా బతికిన వాణ్ణే. ఏదో నా కాలం కర్మం బాగాలేక నా జీవితం ఇలా అయినంత మాత్రాన నీకు మీ వాళ్ళకి నేను అంత చులకన అయిపోయానా అంటూ ఆ అమ్మాయి మీదకి విరుచుకుపడ్డాడు. అతనికి కొట్టే అలవాటు లేదు, కానీ మాటలతో మనిషిని చిత్రవాద చేసేంత సమర్థుడు. తిండి నిద్ర మానేసి సూటిపోటి మాటలతో వారం రోజులు అమ్మాయిని ఏడిపించుకు తిన్నాడు. అమ్మాయి కూడా తల్లిదండ్రులకు విషయం చెప్పకూడదు, వాళ్లకు తన బాధలు చెప్పడం ఇష్టం లేక తన దగ్గర ఉన్న డిగ్రీతో ఒక ఉద్యోగంలో చేరింది. ఆ డబ్బుతో కుటుంబాన్ని గడపసాగింది. 2 పిల్లలు పుట్టుకొచ్చారు. పిల్లలు పుట్టుక అయినా అతనిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఆమె దగ్గరున్న డబ్బులతోనే జలసా చేస్తూ అలా కాలం గడపసాగాడు. మధ్యలో 4 ఉద్యోగాలు చేయడం మానేయడం ఇలా చేస్తూ 10 ఏళ్లు గడిచిపోయాయి. ఈలోపు అనుకోకుండా ఆ అమ్మాయికి అనారోగ్యం వచ్చింది. ఈ 10 ఏళ్లలో అమ్మాయికి తల్లిదండ్రులు కూడా దూరమయ్యారు. దాంతో తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకునే నాథుడు లేకుండా పోయారు. తమ్ముడు చూడలేక తనకి మందులు ఇప్పించాడు. కానీ బావని నిలదీశాడు. నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని ఇన్ని కష్టాల పాలు చేసిన నువ్వు అసలు మనిషివేనా అంటూ. బామ్మర్దికి ఎదురు చెప్పలేదు, కానీ అతను వెళ్ళాక అనారోగ్యం ఉన్న మనిషి అని కూడా చూడకుండా సూటిపోటు మాటలతో హింసించాడు. ఆ మాటల్లో ఒక నిజాన్ని బయట పెట్టాడు. అది ఏంటి అంటే, అతను కేవలం తన డబ్బు చూసి మాత్రమే ప్రేమించానని, తనని పెళ్లి చేసుకుంటే అందమైన అమ్మాయితో పాటు డబ్బు కూడా దొరుకుతుందని మాత్రమే ప్రేమించానని చెప్పుకొచ్చాడు. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇంతకాలం తన భర్త ఒక తెలివిలేనివాడు అనుకుంది. పనిచేసే సామర్థ్యం మాత్రమే లేదు అనుకుంది. కానీ తన జీవితంలో ప్రవేశించడానికి మంచితనం, అమాయకత్వం అనే ముసుగు ధరించడానికి తెలుసుకోలేకపోయింది. మంచితనం, అమాయకత్వం అనే ముసుగు తొలగిన అతని ముఖం ఆమెకు ఎప్పుడూ లేనంత వికృతంగా కనిపించసాగింది. ఏదో కోపం వచ్చినప్పుడు పిచ్చిగా అరుస్తాడు అని అనుకునేది. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ చెయ్యెత్తి కొట్టలేదు. ఎంత సంస్కారం ఉన్నవాడు అనుకుంది.
కానీ ఒంటి మీద మాత్రమే దెబ్బలు కొట్టలేదని, తన మనసు మీద, తన జీవితం మీద గట్టి దెబ్బ కొట్టాడని తెలుసుకుని కుమిలి కుమిలి ఏడ్చసాగింది. చీకటి తొలగి వెలుతురు వచ్చినట్టు తన మనసుకి ఒక నిజం తెలిసి తరువాత ఊరట లభించింది. కానీ పిల్లల కోసం తను ముసుగు ధరించడానికి సిద్ధమైంది. వారి కాపురం బాగుంది అని లోకం అనుకునే విధంగా పెదవులపైన చిరునవ్వులు ముసుగు ధరించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.